హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్, జగదాత్రి మేనమామ నారాయణ చాలా అవినీతికి పాల్పడ్డాడు అని డబ్బులు తీసుకొని చాలామందికి ఇన్ఫర్మేషన్ని అమ్మాడని, ఆఖరికి ఇన్స్పెక్టర్ కావ్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా 2 లక్షలు తీసుకొని మీనన్కి అమ్మాడు అని తన డైరీలో రాసుకోవడంతో జగదాత్రి కేదార్ ఆ నిజం తెలుసుకుంటారు. జగదాత్రి కుప్ప కూలిపోతుంది. తన కళ్ళలోండి నీళ్ళు వస్తూ ఉంటాయి. అమ్మ మావయ్యని ఎంతగానో నమ్మింది, కానీ మావయ్య ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు అని పాపం కన్నీళ్ళు పెట్టుకుంటుంది జగదాత్రి. దాత్రి, ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెడదామా అని అంటారు. వద్దు కేదార్, నేను చిన్నప్పటి నుండి నేరస్తురాలు అనే ముద్ర వేసిన కూతురిగా ఎంతో అవమానాలు భరించాను. ఇప్పుడు యామిని కూడా అలాంటి అవమానాలు భరించడం నాకు ఇష్టం లేదు. మనం ఈ విషయాన్ని ఎక్కడ బయట పెట్టద్దు. మా అమ్మకి సంబంధించిన ఇంకా వేరే క్లూస్ ఏదైనా దొరికే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా పాపం అలా కన్నీళ్ళు తుడుచుకుంటుంటే అప్పుడే నిషిక ఏమో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఏదో చేస్తున్నారు, ఇప్పుడు ఇద్దరు కనిపించట్లేదు, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ మావయ్య రూమ్లోనే ఉండి ఉంటారు అని మళ్ళీ అందరినీ జగదాత్రి కేదార్ ఉన్న రూమ్కి, నారాయణ రూమ్కే తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళి నిషిక, చూసారా, ఇందాక నేను చెప్తే నమ్మలేదు, ఇప్పుడు కేవలం భార్య మాత్రమే కాదు, భార్యాభర్తలు ఇద్దరూ ఒకే రూమ్లో ఉన్నారు అంటే అర్థమవుతుంది కదా, ఏదో కొట్టేయడానికే వచ్చారని. అత్తయ్య ఇంకా చూస్తారేంటి అని అంటుంది నిషిక. అవునే, నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను. ఏయ్ జగదాత్రి, మీ అమ్మ నా భర్తని చంపింది, అలాంటిది ఇప్పుడు ఇంకా నువ్వు ఏ మొహం పెట్టుకుని ఈ రూమ్లోకి వచ్చావు? నా భర్త వస్తువులు ముట్టుకునే అర్హత కూడా నీకు లేదు, పో బయటికి అని చెప్పి ఇంక బయటికి గెంటేస్తుంది జగదాత్రిని అండ్ కేదార్ని. వెంటనే రాగిని, చూడు, నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, అడుగు పెడితే నాపై ఒట్టే అని ఒట్టేయించుకుంటుంది. ఇంక పాపం జగదాత్రి కేదార్ చాలా బాధగా కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా యామినికి చాలా కోపం వస్తుంది. వెంటనే రాగిని రూమ్లోకి తీసుకువెళ్తుంది. అమ్మ, నువ్వు చేస్తుంది తప్పు అని అంటారు. తప్పేంట తప్పు? నేనేం తప్పు చేయలేదు, అయినా తను వచ్చి మన రూమ్లో వెతికింది, ఆ ఇన్స్పెక్టర్ కావ్య కూతురికి అలాగే జరగాలని అంటుంది. అమ్మా, నీకో విషయం తెలుసా, ఇన్నాళ్ళు అవినీతికి పాల్పడింది కావ్య అత్తయ్య కాదు, నాన్న అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాగిని. అవును, జగదాత్రి కేదార్లు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు నిజాన్ని తెలుసుకున్నారు, బయట పెట్టారు. కావాలంటే ఈ డైరీ చూడు, అవినీతికి పాల్పడింది కావ్య అత్తయ్య కాదు, నాన్న. డబ్బులు తీసుకొని మన కోసం ఆయన అవినీతికి పాల్పడి లండన్ వెళ్ళిపోవాలి అనుకున్నాడు, కానీ ఈలోపే అంతా అత్తయ్యకి తెలిసిపోయింది. ఇన్నాళ్ళు మనం మోయాల్సిన నిందల్ని జగదాత్రి మోసింది, మనం మనం ఎదుర్కోవాల్సిన అవమానాల్ని జగదాత్రి ఎదుర్కొంటుంది. అప్పటికి కూడా ఈ నిజాన్ని బయట పెడదామని కేదార్ అంటుంటే, వద్దు, బయట పెడితే నాలాంటి జీవితం యామిని ఇకపై జీవించాలి, అలా అవమానాలతో జీవించే జీవితం చాలా నరకంగా ఉంటుంది అని నిజం తెలిసిన సైలెంట్గా ఇక్కడి వెళ్ళిపోయింది. కానీ నీకు నిజాన్ని చెప్పలేదు జగదాత్రి, అది అది తన క్యారెక్టర్ అంటే అని అంటుంది యామిని. ఒక్కసారిగా నిజం తెలుసుకొని కుప్ప కూలిపోతుంది రాగిని. నేను నేను వెంటనే జగదాత్రిని చూడాలి, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి ఇంకా అలా జగదాత్రి వాళ్ళ దగ్గరికి పరుగు పరుగున బయలుదేరుతారు. వెంటనే ఇంకా అలా పరుగు పరుగున వెళ్తూ ఉంటే అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు బైక్పై వెళ్ళిపోతూ ఉంటారు. వెంటనే ఇంకా అలా జగదాత్రి కేదార్ని వెనకాల పడి మరి ఆగండి ఆగండి అని పాపం ఇద్దరిని ఆపడానికి ట్రై చేస్తూ కింద పడిపోతుంది తనైతే రాగిని. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి వాళ్ళ మేనత్త రాగిని కింద పడిపోయేసరికి జనాలందరూ గుమిగూడుతారు. ఏమైంది, ఏదో సౌండ్ వచ్చిందని వెనక్కి తిరిగి చూసేసరికి జనాలందరూ గుమిగూడి ఉంటారు. జగదాత్రి కేదార్, కేదార్ బైక్ ఆపు, ఏంటి ఇక్కడ జనాలందరూ గుమిగూడుతున్నారు, రా వెళ్ళి ఏమైందో చూద్దామని చెప్పి ఇంకా అలా వెళ్ళేసరికి అక్కడ చాలా క్లియర్గా నుదుటికి రక్తంతో రాగిని ఉంటుంది. అయ్యో ఇదేంటి, అత్తయ్య అత్తయ్య అని చెప్పి పాపం జగదాత్రి కేదార్ ఇద్దరు తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా కట్టిస్తారు. సో హాస్పిటల్లో కళ్ళు తెరవగానే జగదాత్రి కేదార్ల వైపు కన్నీళ్లతో చూస్తూ, జగదాత్రి ఎక్కడికి వెళ్తున్నావు, ఒక్క నిమిషం ఆగు, నేను నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు జరిగిందంతా ఈ ఆమెని చెప్పింది, నేను ఇప్పుడే ఆ డైరీని కూడా చూసేశాను, అయినా
ఇంత పెద్ద నిజాన్ని బయట చెప్పకుండా లోపలే దాచిపెట్టుకున్నారంటే నీది ఎంత మంచి గుండె. నేను నిన్ను చిన్నప్పటి నుండి అవమానిస్తూనే ఉన్నాను. కానీ నువ్వు మాత్రం ఆ అవమానాలను తట్టుకుంటూ తిరిగి ఆ టైం వచ్చినా మమ్మల్ని అవమానించకుండా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయావు. అదే నీ గొప్పతనం. వయసు రాగానే పెద్దవాళ్ళైపోరు. పెద్దవాళ్ళంత మనసుండాలి, పెద్ద హృదయం ఉండాలి. అది నాకు లేదు, నీకుంది. నిన్ను కాలు పట్టుకొని క్షమించు అని అడుగుదామంటే నువ్వు నాకంటే చిన్నదానివైపోయావు. అందుకే ఈ చేతులే కాళ్ళుగా అడుగుతున్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా జగదాత్రి అని. ఇంకా అలా రాగిణి అయితే జగదాత్రి చేతులు పట్టుకొని సారీ చెప్తారు. జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇవాళ కేవలం నా భర్త సంవత్సరికం మాత్రమే కాదు, మీ అమ్మ సంవత్సరికం, ఇన్స్పెక్టర్ కావ్య సంవత్సరికాన్ని కూడా నేను జరిపించి తీరుతాను అని. ఇంకా పాపం అలా వాళ్ళిద్దరి సంవత్సరిక లైక్ ఇన్స్పెక్టర్ కావ్య సంవత్సరికాన్ని కూడా తన ఇంట్లోనే రాగిని జరిపిస్తుంది. ఇంకప్పుడే భరద్వాజ్ కూడా వస్తాడు. వచ్చి అందరూ కావ్య ఫోటోకి పువ్వులు వేస్తారు. పువ్వులు వేసి ఇంకా కావ్యకి సెల్యూట్ చేస్తుంది రాగిని. పాపం జగదాత్రి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఏ నోటితో అయితే వాళ్ళ అమ్మని తిట్టారో అదే నోటితో తను ఎంత గొప్పది, తను ఎంత నిజాయితీ పర్రాలు అని నిరూపించుకోవడం, దగ్గరుండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళ అమ్మకి పాపం సంవత్సరికం చేయడం అండ్ అందరూ సెల్యూట్ చేయడం, ఇదంతా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది పాపం జగదాత్రికి. ఇంకా జగదాత్రి తన చేత్తో వెళ్ళి ఫుడ్ కాకిలకి పెట్టేసరికి కాకి అప్పుడు వచ్చి భోజనం చేస్తుంది. అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా జగదాత్రి ఇప్పుడు నీ మనసులో బాధ తీరిపోయింది కదా అని అంటారు కౌశికి. అవును వదిన, మీరు ఎగ్జాక్ట్గా చెప్పారు. నేను చాలా బాధపడ్డాను. చాలా చాలా విషయాల్లో మా అమ్మ నిజాయితీని నేను ఎలా నిరూపించుకోవాలి, నా కుటుంబమే ఎలా వాళ్ళని చేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, మా అమ్మ నిజాయితీ తనే బయట పెట్టుకుంది అని పాపం కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుంటుంది జగదాత్రి. ఇంకా అలా జగదాత్రి, కేదార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు. కౌశికి అండ్ సుధాకర్ ఇద్దరు ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. జరిగిన విషయాన్ని పేపర్లో వేయిస్తారు. ఇన్స్పెక్టర్ కావ్య నిజాయితీ బయటపడింది. ఇన్స్పెక్టర్ కావ్య మీనన్ దగ్గర డబ్బులు తీసుకోలేదని సాక్ష్యాలు నిరూపితమయ్యాయని చూడగానే జగదాత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే యామినికి కాల్ చేసి, యామిని మేము చెప్పాం కదా పేపర్లో వేయించొద్దని, అసలు ఇదంతా ఎలా పేపర్ మీడియాకి లీక్ అయింది అని అడుగుతారు. ఎందుకంటే నేనే చెప్పాను వదిన, వద్దు, ఇంకా అత్తయ్యని ఎవరు తిట్టుకోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తారనమాట యామిని. కానీ వద్దు అననేలోపు, లేదు నేను చెప్పింది నువ్వు వద్దనద్దు జగదాత్రి, నేను కరెక్ట్గా ఆలోచించే చెప్తున్నాను అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తుంది. వాళ్ళ నాన్న నిజాయితీని, అవినీతిని బయట పెట్టిన వాళ్ళ ఫేస్లో ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అయితే కనబడుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్ జేడీ కేడీగా మారి ఇంకా ఫైల్స్ తీసుకొని అయితే సాధు సార్ దగ్గరికి బయలుదేరుతారు. సాధు సార్ దగ్గరికి వచ్చి, సార్ ఒకసారి చూడండి సార్, ఈ ఫైల్స్ అప్పట్లో జర్నలిస్ట్ నారాయణ గారివి. ఆయన వీటిని సేకరించారు. మీనన్ సీఎంని ఎందుకు చంపారు అండ్ మీనన్ సీఎంకి ఏమవుతాడో, అసలు వాళ్ళిద్దరి మధ్య డీల్ ఏంటో అందులో చాలా అంటే చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అండ్ మా అమ్మ నిజాయితీ కూడా ఇవాళ అందరికీ తెలిసింది సార్ అని అంటారు. ఎస్జేడి, నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మీనన్ చనిపోయాడు కదా, ఇప్పుడు మీనన్ సీఎం గారిని చంపిన కేసులో అరెస్ట్ అవ్వలేడు, ఎందుకంటే తను చనిపోయాడు కాబట్టి అని అంటారు. లేదు సార్, మీనన్ బ్రతికే ఉన్నాడు, ఖచ్చితంగా మీనన్ బ్రతికే ఉన్నాడని మేము గట్టిగా చెప్తున్నాం అని అంటారు. ఎలా దాత్రి, ఎలా చెప్పగలరు? అయినా మీనన్ ఎందుకు బ్రతుకుంటాడు, తను నువ్వే కదా షూట్ చేసి చంపేశావు అని అంటారు. లేదు, అలా అనుకున్నాం సార్, కానీ మన కౌశికి గారిపై మీనన్ అటాక్ చేశాడు. ఇంకొకసారి దాన్ని నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని అనుకుంటారు. ఇంకా పాపం ఆలోచనలో పడతారు. సాధు సార్, మీరు కొంచెం రిస్క్ చేస్తున్నారేమో, వాడు చనిపోతే ఓకే, ఒకవేళ బ్రతికే ఉండి ఇలా గోస్టింగ్ చేస్తూ ఉంటే మీ ప్రాణానికే ప్రమాదం జేడి అని అంటారు. పర్లేదు సార్, నేను నీతిని కాపాడడానికి నా ప్రాణాలను కూడా తెగిస్తాను అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి అక్కడి నుండి అయితే బయలుదేరుతారు జేడి అండ్ కేడి. ఇది ఇలా ఉండగా
నైట్ అవుతుంది. కౌశికి దగ్గరికి జగదాత్రి కేదార్ వస్తారు. కౌశికి సురేష్తో మాట్లాడుతూ ఉంటుంది. హలో సురేష్, నేను భోజనం చేశాను. ఏం లేదు, పాప నీ గురించి ఆలోచిస్తుంది, అందుకే మేమిలా అని ఇంకా ఆలోచనలో పడుతూ ఉంటే అప్పుడే జగదాత్రి కేదార్ వచ్చి, వదినా మీతో కొంచెం మాట్లాడాలి వదినా. అది ఏంటి అంటే, ఎలాగో ఇప్పుడు మీ బాబుకి 6 నెలలు వస్తున్నాయి కదా, కాబట్టి అన్నప్రాసన్ని తిరుపతిలో జరిపిస్తే బాగుంటుంది కదా. వాడి పేరుపై తులాభారాన్ని కూడా ఒకప్పుడు మొక్కుకున్నాను వదినా అని అంటారు. జగదాత్రి, వాడి పేరుపై నువ్వు తులాభారం మొక్కుకున్నావా అని అంటారు. అవును వదినా, అంబులెన్స్లో మీకు డెలివరీ చేస్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. అసలు నేను ఇది చేయగలనా అని ఎంతో అంటే ఎంతో భయపడ్డాను. అందుకే ఇలా అని అంటారు. సరే జగదాత్రి, అయితే మనం తిరుపతి బయలుదేరదాం అని అంటారు. వదినా, ఎప్పుడో కాదు, రేపే సురేష్ అన్నయ్య, ఆదిలక్ష్మి పిన్ని అందరూ వస్తారు, మనమేమీ కంగారు పడక్కర్లేదు అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా చెప్పేసరికి పాపం కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే నిషిక, వైజయంతి వీళ్ళందరూ అదంతా వింటూ ఉంటారు. ఏంటి, ఈ జగదాత్రిని చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది, ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని అడుగుతారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట నిషిక, వైజయంతి. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి, అందరం కలిసి తిరుపతి బయలుదేరుతున్నామంటే ఖచ్చితంగా సురేష్ అన్నయ్యని కూడా ఈ ఇంట్లో పర్మనెంట్గా తీసుకురావడానికే జగదాత్రి ఈ ప్లాన్ వేసి ఉంటుంది అని నిషిక అంటుంది. కానీ సురేష్ బాబు ఇంట్లో పర్మనెంట్గా ఉండాలి అంటే అది కుదరదు కదా, మనం అడుగు అడుగున అడ్డు పడతాం కదా అని అంటాడు యువరాజ్. సరే అబ్బి, రేపు మన వెంకన్న స్వామి దగ్గరికి పోతున్నాము, ఎలాగో నాకు కూడా చాలా మొక్కులు ఉన్నాయి, అవన్నీ తీర్చేసుకుందాంలే, అందరం రండి రండి సర్దుకుందామని చెప్పి ఇంకా వైజయంతి అలా తీసుకువెళ్తుందనమాట. సో అందరూ తిరుపతికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంకా జగదాత్రి కూడా సురేష్కి, ఆదిలక్ష్మికి కాల్ చేసి కౌశికి బాబు తులాభారానికి తిరుపతి వెళ్తున్నామని చెప్తారు. సో అలా ఎంతో హ్యాపీగా అందరూ కలిసి ఒక టెంపో ట్రావెలర్ని బుక్ చేసుకొని, మినీ బస్ బుక్ చేసుకొని హ్యాపీగా బయలుదేరుతారు. సో అప్పుడే కరెక్ట్గా మీనన్ ఒక ప్లాన్ వేసుకుంటాడు. అందరూ కలిసి సడన్గా తిరుపతికి అవుటింగ్ వేశారండి అంటే మనం కరెక్ట్గానే ప్లాన్ చేసామన్నమాట. తిరుపతికి వెళ్ళి దేవుడి దర్శనమేమో కానీ డైరెక్ట్గా దేవుడి దగ్గరికే నేను పంపిస్తాను కదా కౌశికి, నువ్వు భయపడ్డమే నా మెయిన్ అజెండా. ఆ భయాన్ని నీకు నేను పరిచయం చేస్తాను కదా చేస్తాను కదా కౌశికి అని ఇంకా మీననైతే ఒక ప్లాన్ వేసుకుంటాడు. అలా అందరూ కలిసి మినీ బస్లో చక్కగా వెళ్తూ ఉంటే అప్పుడే ఒక బాంబుని సెట్ చేస్తాడు మీనన్. ఇంకా వెంటనే ఆ రౌడీలందరూ దాక్కుని ఉంటారు. రే ఎంతసేపురా, జాగ్రత్తగా అని ఇంకా అలా ఆ బాంబ్ని కరెక్ట్గా వెళ్ళే వెనకాల పేలుస్తుంటే కరెక్ట్గా అలా వెళ్ళిపోతుంది బస్సు, వెనకాల భట్ అని చెప్పి పేలుస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. వెంటనే వైజయంతి, అమ్మో ఎవరో మన మీద అటాక్ చేయాలనుకుంటున్నట్టున్నారో, ఇప్పుడు మనం ఏం చేయాలి, వెంకన్న స్వామి మాకు నువ్వే దిక్కయ్యా, మమ్మల్ని కాపాడు అంటేసరికి ఇంక జగదాత్రి, కేదార్ మీరేం భయపడకండి, నేనున్నాం కదా, మేము చూస్తామంటారు. జగదాత్రి కిందకి దిగద్దు జగదాత్రి, దిగితే ప్రాబ్లం అవుతుందేమో అని అంటారు. వదినా, ఎవరో ఒకరు వెళ్ళాలి కదా వదినా, మీరు ఈ ఫ్యామిలీలో ఉండడం చాలా ఇంపార్టెంట్, మాకేమైనా పర్లేదు మేము వెళ్తాం వదినా అని చెప్పి ఇంకా అలా కిందికి దిగి జగదాత్రి, కేదార్ ఇద్దరూ చుట్టూ చూస్తారు. ఖచ్చితంగా ఇక్కడలోనే బాంబ్ సెట్ చేశారు, ఎవరై ఉంటారని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటే ఇంకా అలా రౌడీలందరూ చుట్టూ ముట్టేస్తారు జగదాత్రి, కేదార్ని. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి, కేదార్ అయితే షాక్లో ఉండిపోతారు. కౌశికి విండో నుండి చూస్తూ ఉంటుంది. జగదాత్రి అని అంటుంది, వదిన కంగారు పడకండి అని. ఇంకా జగదాత్రి, కేదార్ ఇద్దరు, రేయ్ ఈ బాంబ్ ప్లాన్ చేసింది మీరేనా అని అడుగుతారు. అవును మేమే, మా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అయినా మీరు మా బాయిని చంపారు కాబట్టి మేము మిమ్మల్ని చంపుతామని ఇంకా రౌడీలు గన్ తీసుకునేసరికి ఒక్కసారిగా వాడి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది జగదాత్రి. పట్టుకొని చెయ్యి గట్టిగా విరిచేసి జగదాత్రి, కేదార్ ఇద్దరు రౌడీలను టప్ప రప్ప రప్ప కొడతారనమాట. బాగా కొట్టేసరికి ఇంకా షాక్లో ఉండిపోతుంది కౌశికి. అప్పుడే కరెక్ట్గా రౌడీలకి మీనని కాల్ చేస్తూ ఉంటాడు. రేయ్ ఏమైందిరా, వాళ్ళకి చంపేశారా అని అడగగానే, నా ఫ్యామిలీ జోలికి నువ్వెప్పుడు రాలేవు
మీనన్ అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు మీనన్. ఫోన్ పడేసి ఇంక షాక్లో ఉండిపోతాడు. చూడు, పిరికి పందలాగా బ్రతికే ఉన్నా నువ్వు కనీసం బయటికి రాలేకపోతున్నావు చూడు, అది అది నీ బ్రతుకు. అయినా నువ్వు నా ఫ్యామిలీ జోలికి కాదు కదా, నా ఫ్యామిలీ తరపున చిన్న విషయం కూడా నువ్వేమీ చేయలేవు, చెయ్యనివ్వను అని జగదాత్రి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఇంకా కౌశికి కూడా జగదాత్రిలో ఇంత ధైర్యం ఏంటి అని షాక్లో ఉండిపోతుంది. అలా తన ఫ్యామిలీని మీనన్ నుండి కాపాడుకుంటారు జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.